అందాల్సిన సంక్షేమ పథకాలు అడ్డుకున్న పెత్తందారుడు చంద్రబాబు దత్తపుత్రుడు ఎల్లో మీడియా అంతా కలిసి ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి బటన్ నొక్కిన పథకాలకు విడుదల చేయాల్సిన నిధులు కూడా ఆపుతున్నారు. హామీ కూడా నెరవేర్చుకొని ఇవాళ మీ అందరి దగ్గరికి కూడా మళ్ళీ ఈ రోజు వచ్చాం. ఏ పథకానికైనా ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నామమ్మా? అమ్మఒడి దగ్గర రూపాయి 10 రూపాయలు లంచం అడిగామా? డ్వాక్రా రుణమాఫీ దగ్గర ఒక 50 రూపాయలు లంచం అడిగామా? అంటే రైతు భరోసా దగ్గర ఎక్కడైనా ఒక 5 రూపాయలు లంచం అడిగామా? ఎక్కడా లేదు. 1 రూపాయి అవినీతి లేదు. మీరు ఈ నాయకుల చుట్టూ తిరిగారా పథకాల కోసం? లేదు. అధికారుల చుట్టూ తిరిగారా పథకాల కోసం? లేదు. వాలంటీర్ ద్వారా మీ ఇంటి గుమ్మం దగ్గరికే తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం. ఏమ్మా మీకు డిపో ఎక్కడుండేదమ్మా? రేషన్ డిపో ఎక్కడమ్మా? కాలనీలో కదా. గుర్తుందా? తెల్లారి 4 గంటల సంచులు పట్టుకొని నిలబడేవాని. కోటా కోసం సంచులు పట్టుకొని తెల్లారి 4 గంటలకు వెళ్ళాక నిలబడేవాని. గంటల లైన్లో నిలబడేవాని. ఆ డీలర్ 3 బాగుంది అనుకోండి, 15-20 మంది బాగానే ఇచ్చేవాడు. ఆ తర్వాత చిరాకు వస్తుంది. మనకు ఇవన్నీ పడేవాని. గుర్తెచ్చుకోండి ఒకసారి. ఆ డీలర్ తిట్టే తిట్లు పడేవాని, అక్కడ శ్రమ పడేవాని, ఎండైనా వానైనా జరైనా లైన్లో నిలబడాల్సింది. కానీ ఈ రోజమ్మా మన ఇంటికి ముందరికే రేషన్ తెచ్చిస్తున్నారు. అవునా కదా? మరి మీరే ఆలోచించండి, ఏ ప్రభుత్వం కావాలి మనకి? సంచులు పట్టుకొని అక్కడ మనల్ని నిలబెట్టే ప్రభుత్వం కావాలా? మన ఇంటి గుమ్మం దగ్గరికే తెచ్చిచ్చేటువంటి ప్రభుత్వం కావాలి. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారా పెన్షన్ తీసుకునే వాళ్ళు? ఉన్నారమ్మా? అమ్మా, గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళని, ఎండనక వాననక చల్లనక. ఈ రోజు మన ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చిస్తున్నారా? మన ఇంటికి ముందు తెచ్చిస్తున్నారు లేదు వాలంటీర్. మరి ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారమ్మా? ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారు? ఈ నెల బ్యాంకుల్లో, పోయిన నెలేమో సచివాలయంలోని. ఏం వాలంటీర్లు ఇవ్వాలి కదా పెన్షన్? వాలంటీర్లు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ వాలంటీర్లు ఎవరు వచ్చారు? లేరా? ఇవ్వాలి కదా వాలంటీర్లు. ఎందుకు ఇవ్వలేదమ్మా? తెలీదా? నేను చెప్తాను. ఏది నాకు చూస్తుంది. మరి వాలంటీర్లు ఇవ్వాలి కదమ్మా, ఎందుకు ఇవ్వలేదు ఒకసారి చూడండి. ఉండండి అమ్మా, 1 నిమిషం. అమ్మా ఈయన ఏ పార్టీయో కనబడుతుందా మీకు? ఏ కండువా వేసుకున్నాడమ్మా? చూడండి ఒక్కసారి. ఈయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను, మీకే వినిపిస్తాను. దృష్టిలో తీసుకెళ్ళి అదేంటమ్మా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ, నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మీరు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ, నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ ఉన్నారా? ఈయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈయనే చెప్తున్నాడు, నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఇక మీద పెన్షన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదని నేనే ఆపించాను. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. నేను అన్న మాటలు కాదు కదమ్మా, ఉన్న వాస్తవమే కదా మీ ముందు. ఈయన చూడండి, ఈయనేమంటాడు? ఈయన చూడండి ఏమంటాడు? ఏ గుర్తు కనబడుతున్నా మన కథలా? సైకిల్. ఏ గుర్తు కనబడుతున్నాను కథలా? ఈయనేమంటాడు? ఏనండి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేసిన అంత బాగా అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా? చూడండి, వీడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారు. పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడు. మళ్ళీ వినండి. పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా చేసిన అంత బాగా అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా? ఏమా మీలో ఎంతమంది ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ వచ్చి మా ఇంటికి పెన్షన్ డబ్బులు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? ఉన్నారా? మరి ఇదే 3,000 రూపాయలు అలా కాదు. మీ కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, భర్త చనిపోయినా ఎవరి దగ్గర దేహి అని చేయి చాపకుండా అడుక్కునే పరిస్థితి లేకుండా గౌరవంగా మన ఖర్చులు, మన మందులు మనం కొనుక్కుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 3,000 రూపాయలతోనే కదా. అవునా కదా? అలాంటివి పట్టుకొని వీడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారని ఒకడు అంటాడు. ఇంకోటేమో పెన్షన్ ఏమో వాలంటీర్లు తీసుకెళ్లకుండా నేనే ఆపానంటాడు. వీళ్ళు అధికారంలో రాకముందు అలా ఉంటే అధికారంలోకి వస్తే వింటారమ్మా ఎవరి మాటనా? ఇప్పుడు మొట్టమొదట తీసేసే వ్యవస్థ ఏంటో తెలుసా? వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు అధికారంలోకి రాగానే మొట్టమొదటి తీసేసేది వాలంటీర్ వ్యవస్థ. మళ్ళీ జన్ధన్ కంపెనీలు ఉండాలి. పెన్షన్ కింద, రేషన్ కార్డు కింద, అమ్మఒడి కింద, రైతు భరోసా కింద అనేటువంటిది.
కాబట్టి మీరు అందరూ ఆలోచించేయండి, ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో పథకాలన్నీ కూడా మనకు చక్కగా అందుతున్నాయి. ఇదే విషయం కాదమ్మా, ఇప్పుడు ఓన్లీ పెన్షన్లే కాదు, మీరు ఇంకో వీడియో కూడా ఉంది, అది నాకు ఈ ఫోన్లో మిస్ అయింది, రేపు కాలం పంపిస్తాను. చేయూత డబ్బులు ఈసారి ఆగా మీకు 18,750 రూపాయలు ఎందుకు